ఈ ఒక్క సమయంలో శ్రీకృష్ణ భగవాన్ని తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా? కృష్ణుడు చెప్పిన భగవద్గీత 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ లో 57వ శ్లోకం అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్యత్ర సంశయః. జీవితం చివరిలో కేవలం నన్నే స్మరిస్తూ నా దేహమును విడిచే ఎవ్వడైనా శీఘ్రమే నా భావాన్ని పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. కృష్ణభక్తి భావనలో తన దేహాన్ని విడిచే ఎవ్వడైనా శీఘ్రమే భగవానుని దివ్య భావాన్ని పొందుతాడు. ఇక్కడ స్మరించడం అనే పదము ప్రధానమైనది. మనిషి జీవితాంతంలో విజయాన్ని సాధించగోరితే కృష్ణ స్మరణ పద్ధతి ఆవశ్యకమైనది. అందుకే అతడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని నిరంతరము ఎడతెగకుండా కీర్తించాలి. హరే కృష్ణ.